ప్రతినిత్యం ఏదో ఒక అవసరం కోసం మనం డబ్బుల్ని హెచ్చించాల్సిన పరిస్థితి. మన దేశంలో మనం వివిధ రంగుల కాగితాలను కరెన్సీగా వాడుతున్నాం. అయితే ఈ కరెన్సీని తయారు చేయడానికి ప్రభుత్వం అనేక రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకుని వాటిని చలామణి చేస్తున్నారు. మరి ఈ కరెన్సీ ముద్రించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా? ఈ కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ కి ఎంత ఖర్చు అవుతుందా అన్న విషయం సంబంధించి ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 10 రూపాయల నోటు తయారు చేయడానికి 96 పైసలు ఖర్చు అవుతుంది. అదే 20 రూపాయల నోటుకు 95 పైసలు, 50 రూపాయల నోటుకు 1.13 పైసలు, 100 రూపాయల నోటుకు 1.77 పైసలు, 200 రూపాయల నోటుకు 2.37 పైసలు, 500 రూపాయల నోటుకు 2.29 పైసలు, అలాగే చలామణిలో లేని 2000 రూపాయల నోటుకు కూడా 3.54 పైసలు ఖర్చు అవుతుంది. 2024-25లో కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ కోసం ఆర్బీఐ దాదాపు 6,372 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఫేక్ కరెన్సీని అడ్డుకునేందుకు హై సెక్యూరిటీ ఫీచర్స్ అయిన వాటర్ మార్క్, మైక్రో లెటరింగ్, సెక్యూరిటీ థ్రెడ్, కలర్ షిఫ్టింగ్, ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వంటివి వాడుతారు. ఈ నోటా తయారీలో నిజానికి ప్రింటింగ్ ప్రాసెస్ లో వీటికే ఎక్కువ ఖర్చు అవుతుంది. భారత్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రింటింగ్ ప్రెస్లలో ఈ కరెన్సీలను ప్రింట్ చేస్తున్నారు. మొత్తం సర్క్యులేషన్ లో 500 రూపాయల నోట్లు దాదాపు 40% ఉన్నాయి. ఇది మొత్తం కరెన్సీ వాల్యూలో 80% కన్నా ఎక్కువగా ఉంటుంది.